వెల్కమ్ టు ఐపీటీవీ. రాజమహేంద్రవరం సమీపంలోని కోరకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన భూములపై 22A వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. సుమారు 259 ఎకరాల భూమి 2016లో నిషేధిత జాబితాలో చేరడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 1950 సెటిల్మెంట్ సర్వే సమయంలో ఈ భూములను సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఎవరు భూమి మీద ఉంటే వాళ్ళకి రైతువారి పట్టాలు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మరి ఆ భూమిలో 259 ఎకరాలకి బదులుగా గవర్నమెంటే దేవస్థానానికి థస్టిక్ అలవెన్స్ అనే పేరుతోటి సుమారు 4,500 రూపాయలు 1950లో గ్రాంట్ చేసింది. ఎవ్రీ ఇయర్ తహసీల్దార్ గారు ఆ 4,500 రూపాయలు డ్రా చేసి దేవస్థానం యువ గారికి ఇవ్వాలి. అది కొద్దిగాలం నడిచింది. తర్వాత మరి ప్రభుత్వం ఇందుకు డబ్బులు లేక దీనివల్ల ఆపేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే దీన్ని 22లో పెట్టారు. 2016లో ఈ భూములు ఎవరో ఎండోమెంట్ శాఖ కమిషనర్ ఎండోమెంట్ 2016-17లో పెడితే దాని మీద రైతులు పదే పోరాడితే అప్పుడున్న ఎమ్మెల్యే గారు మొన్నటి పాత ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా కలిసి పదే తిరగ్గా అది మొత్తం మీద కమిషనర్ ఎండోమెంట్స్ 2024 జనవరిలో ఈ 259 ఎకరాలు కూడా ఈ భూములు మాకు చెందవి. దీనికి ఆల్రెడీ థస్టిక్ అలవెన్స్ అనేది గవర్నమెంట్ మాకు ఇచ్చింది కాబట్టి అవి రైతువారి భూములు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తూ ఇచ్చారు. అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు కూడా మాధవీలత గారు కూడా అదే ఉత్తర్వుల్ని పేర్కొంటూ జిల్లా రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాశారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వీటిని తొలగించమని. కానీ అలా తొలగించిన తర్వాత మళ్ళీ మార్చి 24లో రీసర్వే టైంలో ఇక్కడున్న తహసీల్దార్ ఇక్కడున్న సపోజ్ రెవెన్యూ సిబ్బంది ఎవరైతే కింద స్థాయి సర్వేయర్లు వాళ్ళు కూడా అసలు వాళ్ళకి అధికారం లేకపోయినా సరే మళ్ళీ దేవస్థానం భూములని రాసేశారు. అది అడంగల్లో ఎక్కించారు. దానివల్ల వీళ్ళు మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ గారు అడంగల్లో 22A భూములను ఉన్నాయి కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేయమని అంటే వీళ్ళు కలెక్టర్ గారి చుట్టూ కూడా సంవత్సరం నుంచి తిరుగుతున్నారు ఈ రైతులు. స్పందనలో ఎన్ని పెట్టినా కానీ స్పందన లేదు. రెవెన్యూ క్లినిక్లు అన్నారు కానీ రెవెన్యూ క్లినిక్ల్లో ఏమి ఉచితంగా సర్వీసులు రావట్లేదు అక్కడ. అది వాస్తవం. నేను ఆ రైతుల తరఫున పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక మాజీ రెవెన్యూ అధికారిగా అలాగే నేను లా చదువుకున్నాను. నాకు తెలుసు. అంటే వాళ్ళని ఇదేదో డబ్బులు వసూలు చేసి మోసం చేసేలాగా చాలామంది పై ఆఫీసర్లకు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని వసూలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. అలా అటువంటి పనులు అయితేనేమో ఓ రకంగానో, ఇత్తడి పెన్ను అయితే ఒక రకంగానో, ఏదో ప్లాస్టిక్ పెన్ను అయితే ఒకలా కాదు కదా. ఈ పెన్నుకు హక్కుదారిని నేనా కాదా అది చెప్పాలా? అది చెప్పడం మానేసి విలువైన భూములు, ఈ భూమిని ఏం చేయాలో తెలియదు. అమ్మో విలువైన భూములు మా ఉద్యోగాలు పోతాయి. వేరే అయితే ఉద్యోగాలు పోవా, వేరే రకంగా డబ్బులు తీసుకుంటే ఉద్యోగాలు పోవా. అది వాస్తవాన్ని ఇక్కడ నేను ఒక మాజీ అధికారిగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక చూశాను. వేరే జిల్లాల్లో కూడా ఈ సమస్యలన్నీ చూసిన వ్యక్తిగా నేను మన ఈ లోకల్గా ఉన్నాను కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మీకు ప్రెస్ పెట్టింది. నాకు ఎవరో ఒక వ్యక్తి చెప్పారు, ఆయన ఈ భూములు ఇలా ఉన్నాయండి, ఆయన ఏనాం భూములు సర్వీస్ ఏనాములు కాదు, ఈ మంగళి చాకలి ఏనాం భూముల గురించి ఒక ఆయన నాకు వచ్చి ఈ విషయం చెప్పారు. చెప్తే నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసుకున్నాను. ఇది అంతా కూడా ఈ కాపీలన్నీ కూడా నేను సంపాదించి మళ్ళీ వాళ్ళకి ఇచ్చాను నేను రైతులకి. ఆ రైతులు ఎందుకనో భయపడుతున్నారు. వచ్చి సింపుల్గా చేస్తామనంటే భయపడిపోతున్నారు. వాళ్ళు కనుక ముందుకు వస్తే కనుక తప్పనిసరిగా దాని మీద చర్య తీసుకోండి. థ్యాంక్ యూ అందరికీ.